ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? పండగ బ్రహ్మాండంగా జరుపుకున్నాం కదా! దీపావళి ఎంత శుభ్రంగా చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, లక్ష్మీ పూజ చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడిపాము కదా! మళ్ళీ పూజ అయిపోయింది, పండగ అయిపోయింది. ఇంకేం చేయాలి? రొటీన్ వర్క్‌లో పడిపోవడమా? కరెక్టే, రొటీన్ వర్క్‌లో పడిపోవాలి. కానీ దానికంటే ముందు మనం దీపాలు వెలిగించుకున్నాం కదా! దొడ్లో, బాల్కనీలో, వాకిట్లో, ఇంట్లో ప్రమిదలు, మట్టి ప్రమిదలు పెట్టాం కదా! అవన్నీ తీసేయాలండి. తీసేసి ఒక తాంబాళంలో కానీ, ఒక ట్రేలో కానీ తీసుకొని వాటన్నిటిని మనం శుభ్రం చేసుకోవాలండి. అతి ముఖ్యమైన పని. ఎక్కడెక్కడ మూలలో మనం పని ఒత్తిడిలో అన్నిటిని యాజ్ యూజువల్‌గా ఆఫీసులు అవి మొదలైపోతాయి కదా! స్కూల్సు. అందుకని యాజ్ యూజువల్‌గా మనం వెళ్ళిపోతాం. కానీ అవన్నీ ఒక అరగంట సమయం వెచ్చిస్తే ఇవన్నీ క్లీన్ అయిపోతుందండి. ఇవన్నీ తీసేసి నిర్మాల్యం అన్నీ తీసేయాలి. తోరణాలు ఎండిపోయి ఫంగస్ రాకుండా అవన్నీ పాత పూలన్నీ తీసేసి ఒక దగ్గర అమర్చుకొని, ఈ వత్తులన్నీ తీసి ఒక పేపర్ కవర్లో వేసుకొని, పేపర్ కవరే ఎందుకంటున్నానంటే పేపర్ నూనె పీలుస్తుంది. ఆ నూనె వత్తి ఎక్కడైనా పొరపాటున ఎక్కడైనా కింద పడితే ఎవరైనా తొక్కి జారి పడిపోవచ్చు, ఆస్కారం ఉంటుందనమాట. అందుకే ఈ పేపరు కవర్లో ఈ వత్తులన్నీ వేసుకొని అవన్నీ ఏవేవి ఈ క్రాకర్స్ వెలిగిస్తాం కదా, ఆ పేపర్లు, నూనె సీసా, అయిపోయిన నూనె సీసా బాటిల్స్ ఇవన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలండి. దీపావళి ముందు ఎలా శుభ్రం చేసుకుంటామో పండగ తర్వాత కూడా అంతే శుభ్రత అవసరము. మహాలక్ష్మి చంచలాదేవి అంటారండి. చంచల స్వభావం. ఆవిడ స్థిరంగా ఉండదు ఒక చోట, కానీ మనం స్థిరంగా ఉంచుకోవాలి. లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే తప్పకుండా మనము శుభ్రత పాటించాలి. ఆ లక్ష్మిని స్థిర నివాసం ఉంచుకోవాలి. ఆ లక్ష్మి ఎదురుకు చూస్తూ ఉంటుంది. అబ్బా 2 రోజులు బ్రహ్మాండంగా జరుపుకుంటారు అంతేలే, ఈ యథావిధి ఇంకా మళ్ళీ వాళ్ళు పనులలో పడిపోయి ఎక్కడివక్కడ వదిలేస్తారు అని అనుకుని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ చెల్లెల్ని వచ్చేస్తుంది బయటికి, మనం అక్క లోపలికి వెళదాము అని ఆవిడ ఎదురు చూస్తుంది. ఈవిడ అక్క వస్తుంది కదా నేనెందుకు లేని ఈవిడ రెడీ అయిపోతుంది. అమ్మో, ఎవరిని వాళ్ళని అక్కడ ఉంచేయాలి. ఆ లక్ష్మిని బయటే పంపేయాలి, లక్ష్మిని ఇంట్లో ఉంచుకోవాలంటే ముందుగా ఈ పని చెయ్యాలండి మనం. దేవుడికి ఈ నిర్మాల్యము మనము ఫ్రెష్ పూలు, కొత్త పూలతో పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ ముందు రోజు పూజ చేసిన పూలని అన్నిటినీ తీసేసేయాలండి. ఏది ఉండకూడదు. ఎందుకు అంటే దేవుడికి బరువు అన్నమాట. ఆయన ఎప్పుడు శుభ్రతనే కోరుకుంటాడు. శుభ్రంగా ఉండాలి, చక్కగా ఫ్రెష్గా ఉండాలి. మనం ఎలా శుభ్రంగా స్నానం చేసి, అందులో కార్తీక మాసం పొద్దున్నే 4 గంటకి వెళ్ళి స్నానాలు చేసుకునే ఎట్లా ఉంటామో స్వామి కూడా అంతే శుభ్రతగా ఉండాలి. లక్ష్మి కూడా ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మళ్ళీ ఈ నూనె మళ్ళీ అవన్నీ తీసి పక్కన పెట్టకుండా మళ్ళీ వేడి నీళ్ళలో కొంచెం ఏదో ఒకటి లిక్విడ్ వేసుకొని అవన్నీ మళ్ళీ తుడుచుకొని చక్కగా ఒకరోజు ఎండలో పెట్టేసుకొని మనం ఇలా బాక్సుల్లో కానీ అమర్చుకుంటే చక్కగా మళ్ళీ ఉపయోగపడుతుంది. కార్తీక మాసం అంతా ఈ దీపాలు పెడతాం కదండి, వాటికి ఏ రోజు ఒక 2, ఇన్ని అక్కర్లేదు కదా, ఏ 2, 4 అవి వెలిగించుకుంటూ ఆ స్వామి కటాక్షము, ఆ పార్వతీ పరమేశ్వరుల కటాక్షము మనం పొంది చక్కగా వృద్ధిలోకి వస్తామన్నమాట. అతి ముఖ్యమైనది అండి. పండగ తర్వాతనే మనం కొంచెం నెగ్లిజెన్స్ వస్తుంది. అది వదిలేసి కాస్త ఓపిక తెచ్చుకొని ఈ శుభ్రంగా చేస్తే ఇల్లు శుభ్రతగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం మనకు నిండుగా మెండుగా ఉంటుంది. సరే ఉండనా? ఉంటాను. ఈ మీనా, మీ మీనా. మళ్ళీ కార్తీక పౌర్ణమి వస్తూ ఉంది. ఈ దీపాలు కూడా కొంచెం ఎక్కువగా పాత దీపాలు ఏమన్నా ఉంటే చక్కగా ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇది ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో తెలపండి.